రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అందుకే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు స్కెచ్లు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే జగన్ పై నమ్మకంతో వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూ ఉంటే జగన్ సొంత బాబాయ్ వివేకానంద కూడా ఎంపీ సీటు వదిలి ఎమ్మెల్యేగా చేయనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే తాను మంత్రి అవ్వచ్చని ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన జిల్లాలోని అద్దంకి నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇప్పుడు అద్దంకి వైసీపీ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బాచి చెంచు గరిటయ్య చూస్తున్నారు. తాజాగా వైసీపీ జిల్లా ప్లీనరీలో గరిటయ్య కుమారుడు చైతన్య కూడా హడావిడిగా చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుంచి వైసీపీ తరపున గరిటయ్య లేదా ఆయన కుమారుడు చైతన్య పోటీ చేస్తారంటున్నారు. టైంలో ఇప్పుడు హఠాత్తుగా ఈ నియోజకవర్గం మీద సుబ్బిరెడ్డి కన్నుపడినట్టు తెలుస్తుంది. అద్దంకి టీడీపీలో ఇప్పుడే గ్రూపుల గోల బాగా ఎక్కువైంది. వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే కరణం బలరాము వైసీపీలోకి వస్తారని మరో టాక్ వినిపిస్తుంది. ఇక వైసీపీలో ఇప్పటికే గరిటయ్య ఉన్నారు. మరి ఈ టైంలో సుబ్బారెడ్డి కన్ను కూడా ఇక్కడే పడితే అద్దంకి వైసీపీలో గ్రూపుల గోల టీడీపీని మించిపోవడం అవుతుందని అంటున్నారు.